సార్ కారు వచ్చేసింది. సార్ కారు వచ్చేసింది. లైట్లు వేసి చూపిస్తున్నాడు. సిగ్నల్ అనుకుంటా. సార్ వెయిట్ చేయి. వాడు కిందకి దిగని. నేను చెప్పినట్టు చెప్పు. సరే సార్. ఓకే సార్. చెప్పండి సార్. చెప్పు చూద్దాం. ఉండరా. కారు నుంచి దూరంగా ఉండు. బండికి దూరంగా ఉండు. దూరంగా ఉండు. చెప్పేశాను సార్. బ్యాగ్ను విసిరేయమని చెప్పు. బ్యాగ్ని ఇక్కడికి విసురు. విసురు. అటు ఇటు చూస్తావేంటి? అక్కడ ఎవరు లేరు సార్. బ్యాగ్ని విసరట్లేదు సార్. తుపాకీ ఆ పిల్లాడికి గురిపెట్టు. సార్ తుపాకీ ఆ పిల్లాడి తల. ఓకే సార్. ఏయ్ ఇలా చూడు. తుపాకీలో 5 గుళ్ళు ఉన్నాయి. కాల్చాను సార్. బ్యాగ్ని విసిరేస్తాడు సార్. వెళ్ళా బ్యాగ్ తీసుకో. ఓకే సార్. ఏంట్రా లుక్ వేసి రమ్మన్నాడా? ఏంటి లుక్ వేసి రమ్మన్నాడా? అసలు మీకు ఎవరు కావాలి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది? ఏమండి మీరు మీ ఇష్టానికి అర్థం పగల ఉండండి. ఒక్క నిమిషం సార్. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. పైగా మీరు బాగా మత్తులో ఉన్నట్టున్నారు. మీరు అర్జెంట్గా వెళ్ళాలి. మా బండి తాళాలు ఇవ్వండి. మరి ఎలా రా పీకేపీ బండిలో వచ్చారు? సార్ ఎందుకు అనవసరంగా వెళితే మాట్లాడడం? నువ్వు ముందు తాళం ఇవ్వు. మాట్లాడుతుంటే కొడతానంటాయా? కారు అద్దాలు బాగా కొట్టుకున్నందుకు నేను కొట్టాలి. అనవసరంగా ఎంత మీరు చేసుకున్నా. ఏం సార్ ఇద్దరని చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు. 3 ఆటోలా? వీడిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. భయపడక. ఓకే సార్. ఏయ్ మర్యాదగా వెళ్ళిపో, లేదా ఈ పిల్లాడిని చంపి కాల్చేస్తాను. సార్ 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 కాల్చి చంపేస్తాను. ఏయ్ ఎవరయ్యా? నీ మనిషా? నీ పిల్లాడు కావాలంటే మర్యాదగా వెళ్ళిపోమను, లేదా... సార్ ఒక్క నిమిషం చెప్పేదేనండి. మీ అబ్బాయి నేను పోలీస్ దగ్గర వదిలేను. ఇక్కడికి వచ్చాలో తెలియట్లేదు. ఎవరా నువ్వు? సార్ మీ అబ్బాయి పేరు కార్తీక్ కదా. నేనే మీకు ఫస్ట్ ఫోన్ చేశాను సార్. నేను వాడిని వదిలేనప్పుడు వాడు కట్లే లేదు సార్. గుళ్ళే లేనప్పుడు చెప్పింది చేయరా ఎదవా. ఆ సిగ్నల్ ఉన్నప్పుడు నేనే మీకు ఫోన్ చేశాను సార్. నా బ్యాటరీ కూడా... సార్ గుళ్ళు లేవన్నారు. కాలిస్తే పేలుతుంది. ఆయన కూడా తుపాకీ తీశాడు సార్. సార్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వాడు మా అబ్బాయి తలకు గురిపెట్టాడు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో, లేదంటే చస్తావు. సార్ సార్ వెళ్ళిపోతున్నాడు. 3వ వాడు వెళ్ళిపోతున్నాడు. ఆడు వెళ్ళిపోతాడులే. వెళ్ళగానే వెళ్ళి బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకోగానే వాడి చేతిలో తుపాకీ పడేయమని చెప్పు. డబ్బు చెక్ చేసి ఆ తర్వాత పిల్లాన్ని పంపించు. అదంతా సరే సార్. దొరికిపోతానేమోనని భయంగా. పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే ఏ ప్రాబ్లం ఉండదురా, డబ్బు తీసుకునిరా. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. సార్ ఏం సార్ పిచ్చోట్లా మాట్లాడుతున్నారు? అది ఎలా తెలియకుండా ఉంటుంది? మన ఇద్దరం ఇంతసేపటి నుంచి మాట్లాడేదంతా ఈ పిల్లాడు వింటున్నాడుగా. వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళిన వెంటనే చెప్పాడు. మీరు చెప్పి నేనంతా చేశానని. అర్థమైందా సార్? సార్ నేనైనా పర్వాలేదు, నా వాటా తీసుకుని అందమానికి వెళ్ళిపోతాను. నన్ను కనిపెట్టడం కష్టం. మీరేం చేస్తారు? సార్ సార్ లైన్లో ఉన్నారా సార్? నువ్వు ప్రాణాలతో ఉండాలన్న ఆశ ఉందా లేదా? ఉంది. నేను చెప్పేది ఆలోచించకుండా అలాగే చెయ్యి. సరే సార్ చెప్పండి. వాళ్ళ నాన్నను షూట్ చెయ్యి. సార్ రేయ్ సార్. హలో హలో సార్. సిగ్నల్ దొరకకపోతే బయటకు వచ్చి మాట్లాడండి సార్. సార్ భయపడి ఫోన్ ఆపేస్తారా సార్? సార్ సార్ కాల్ కట్ అయిపోయింది సార్. త్వరగా చేయండి సార్. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్.